గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ సురేష్. అందరికీ నమస్కారం. ఏంటి ఒక విషయం చెప్పాలి పక్కాగా అయితే. ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. నేను ఈ ట్రిప్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతిదీ ఏంటో నాకు అన్నీ కలిసి వచ్చేలాగే జరుగుతూ ఉన్నాయి ప్రతి చోట కూడా. సో ఇది కూడా అలాగే జరిగింది ఇక్కడ కూడా. ఏంటి విషయం అంటే, నేను నా పాత టీంతో వదిలేసాను కదా, పాత ఫ్రెండ్స్ని. అక్కడ గౌరీకుండ్ నుంచి నేను అక్కడ డ్రాప్ అయిపోయి నేను ముందుకు వచ్చేసాను కొంచెం త్వరగా వెళ్ళాలని చెప్పేసి. సో అక్కడి నుంచి నేను సోన్ప్రయాగ్ దాటుకొని సీతాపూర్కి వచ్చి సీతాపూర్లో ఆంధ్ర హోటల్లో భోజనం చేశాను. సో ఆంధ్ర హోటల్లో భోజనం చేసిన తర్వాత అక్కడ కూర్చొని నేను ఆలోచించుకుంటా ఉండి ఏం చేయాలి నెక్స్ట్. యాక్చువల్గా తుంగనాథ్కి వెళ్దామని అనుకున్నా కదా, తుంగనాథ్ మిస్ అయిపోతున్నాను కదా. సో తర్వాత అక్కడికి ఒక 6 మెంబర్స్తో కలిసిన ఒక టీమ్, ఒక గ్రూప్ బ్యాచ్ వచ్చారు. సో వాళ్ళు అంతా కూడా వైజాగ్ నుంచి చాలామంది అందరూ వాళ్ళు వచ్చేసి అక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. సో ఇంకా తెలుగు వాళ్ళం కదా, అందరూ మాట కలిపేసా ఏంటి, ఎక్కడ, ఎలా వెళ్తున్నారు, ఏంటి, ఎప్పుడు వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఇలా అన్ని అడుగుతూ మాట్లాడుకుంటున్నాం. సో వాళ్ళు ఏమన్నారంటే, ఇట్లా అయిపోయింది కేదార్నాథ్ మాది, మేము రేపు ఇట్లా తుంగనాథ్ వెళ్తున్నాం ఇక్కడ నుంచి. సో తుంగనాథ్ నుంచి తర్వాత బద్రీనాథ్ వెళ్తున్నాము. అవునా, అయితే ఓకే, ఇంకా నేనేమన్నా మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వచ్చా అంటే, ఓకే జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం అన్నా. ఏంటో అసలు అర్థం కాలేదు. సో అట్లా హెల్పింగ్ అనేది చాలా చోట్ల దొరుకుతుంది. సో వాళ్ళతో జాయిన్ అయ్యాను. ఒక ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకున్నాం, మొత్తం 7 మెంబర్స్ కలిసి ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని ఇంకా తుంగనాథ్ బయలుదేరదామని చెప్పి నైట్ ఒక 7-7:30కి అట్లా బయలుదేరాం. కానీ మధ్యలో పెద్ద వర్షం వచ్చేసి దారిలో ఎప్పుడు ఆగేసాము. పేరు కూడా లేదు ఇక్కడ, ఇది ఊరు కూడా కాదు యాక్చువల్గా. ఇక్కడ కొండలో ఒక హోటల్ లాంటిది. ఇక్కడ ఆగేసి నైట్ ఇక్కడే ఫుడ్ తిన్నాము, ఇక్కడే నైట్ స్టే చేసాము. సో ఇప్పుడు మార్నింగ్ బయలుదేరాలి. చోప్తా వెళ్తే కనుక చోప్తా నుంచి తుంగనాథ్కి వెళ్ళిపోవాలి. ఇది మ్యాటర్. ఏంటో అసలు ఆ దేవుడు, ఆ భగవంతుడు నన్ను ప్రతి చోట బాగా అనుగ్రహిస్తున్నాడు అనుకుంటున్నాను అయితే మాత్రం. నాకు గౌరీకుండ్లో పరిచయమైన ఫ్రెండ్స్ అయితే వీళ్ళే 6 మెంబర్స్. మోస్ట్ ఎంజాయబుల్ పర్సన్స్ అందరూ కూడా. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను ఆ రోజు నైట్ స్టే చేసిన హోటల్ దగ్గర నుంచి వ్యూ ఇది. సో చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఆ క్లౌడ్ ఫార్మింగ్ కానీ, ఆ పచ్చని కొండలు, అక్కడక్కడ మధ్యలో వాటర్ ఫాల్స్. ఇక రెడీ అయిపోయి మేము చోప్తాకి అయితే వెళ్తున్నాం, తుంగనాథ్కి వెళ్ళాలని చెప్పేసి. సో దారి మధ్యలో చాలా అద్భుతమైన వ్యూస్ అయితే ఉన్నాయి. చాలా చోట్ల ఇలా కొండ చర్యలు విరిగిపడ్డం కానీ, చాలా చోట్ల ట్రాఫిక్ అయితే ఎదుర్కొంది. మాకైతే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. వెళ్ళే రూట్ అంతా కూడా చాలా కష్టంగా ఉండే, ట్రాఫిక్ ఎక్కువ ఉండేది రూట్ అంతా కూడా. ఎందుకంటే చాలా చిన్న రూటు, బట్ ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ఏరియా బద్రీనాథ్ రూట్ ఇది. చాలా చోట్ల కొండ చర్యలన్నీ విరిగిపడ్డాయి చాలా చోట్ల వరకు. దారిలో వెళ్తుంటే ఒక మంచి ఏరియా. అసలు యాక్చువల్గా చోప్తా వెళ్తున్నాం అని చెప్పాం కదా. సో చోప్తా వెళ్తుంటే ఇంకా, చోప్తా అంటే ఏంటంటే ఒక మినీ స్విట్జర్లాండ్ అంటారు మన ఇండియాలో, మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా లొకేషన్స్ అయితే. ఉత్తరాఖండ్లో ఎక్కడ చూసిన లొకేషన్స్ అసలు అవి నో వర్డ్స్. చూడండి ఇట్లా, ఇక్కడైతే మాత్రం హైలైట్. అదైతే హట్స్ ఉన్నాయి, కొన్ని పిచ్చగా ఉన్నాయి అసలు. అంత సినిమా లొకేషన్ అంటాం కదా, సో సినిమా లొకేషన్స్ ఇవన్నీ కూడా. ఎక్కడ చూసినా కూడా క్లౌడ్ ఫార్మేషన్ కానీ, సో హిల్ ఫార్మేషన్ చూడండి ఎంత బాగుందో పూర్తిగా. బ్యాక్ సైడ్ అంతా కూడా చెట్లు. స్విట్జర్లాండ్కి ఏం తీసుకోవట్లే. ఇక్కడ కూడా కనిపించవు, కానీ అక్కడ హౌసెస్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి కూడా. చోప్తా అంటే మినీ స్విట్జర్లాండ్. ఇంకా మినీ స్విట్జర్లాండ్ ఎందుకు, వీసా లేకుండా రావడమే స్విట్జర్లాండ్కి. అక్కడ పీక్స్ అయితే కనుక అవన్నీ అసలు అట్లా ఉన్నాయి, మేఘాలు అనిపించేలా ఉన్నాయి. కానీ మేఘాలు అయితే కాదు, అన్ని కొండలు, కింద లోతైన వ్యాలీస్. ఎంత అద్భుతంగా ఉందంటే ప్లేసు. భూతల స్వర్గం అంటాం కదా, సో ఉత్తరాఖండ్ మాత్రం భూతల స్వర్గం మాత్రం. ఈ చలి పెడుతోంది ఒక పక్క, చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది ఇలాంటి లొకేషన్ చూడడం అంటే. రోడ్స్ ఉన్నాయి, ఇక పాములాగా ఉంది రోడ్ అయితే మాత్రం.
ఇప్పుడైతే చోప్తాకు వచ్చేసా. చోప్తా ఇది వ్యాలీ, మంచి బ్యూటిఫుల్ ప్లేస్. సో చోప్తా నుంచి ఇప్పుడు పైకి తుంగనాథ్కి ట్రెక్ చేయాలి. నియర్లీ 4 కిలోమీటర్ అంట ట్రెక్. చాలా అద్భుతంగా ఉంటుంది. తుంగనాథ్ గురించి నేను మళ్ళీ చెప్తాను పైకి వెళ్ళిన తర్వాత. చాలా మంచి విషయాలు ఉన్నాయి తుంగనాథ్ గురించి అయితే మాత్రం. తుంగనాథ్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడే. సో ఇది ఎంట్రన్స్ పాయింట్, ఇది తుంగనాథ్కి. మనకి ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి, గోడ ప్రైజెస్ అండ్ ఎంత కిలోమీటర్ల పైకి ఉందని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. 4 కిలోమీటర్స్ పైకి. ఇది తుంగనాథ్కి వెళ్ళే దారి మాత్రం చాలా హైట్ ఉంది. ఈ హైట్లో వెళ్ళాలంటే చాలా కష్టం. ఇది 3680 అనుకుంటా హైట్, ఇది మీటర్స్. ఇప్పటికి చాలా ఆయాసం వస్తుంది. ఇది రూట్ చూడండి ఎలా ఉందో. అమ్మా పూర్తి హైట్ ఉంది మొత్తం. చూడు వెయ్యి. మనకి దారి పొడుగునా కూడా మంచి లొకేషన్స్, బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్, క్లౌడ్ ఫార్మింగ్ చాలా బాగుంటాయి. మధ్యలో ఇంకా అక్కడక్కడ ఒక సెలయేర్లు, ఇవి ఏంటివి వాటర్ ఫాల్స్. మెయిన్గా వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. మొత్తానికి వెళ్ళే రూట్ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏమంటే ఒకటి హైట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కేసుకుంటూ పోవడమే. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ చాలా హైట్కి వెళ్ళిపోతూ ఉన్నాం. చాలా హైట్ ఇది. కింది చూస్తే అసలు వ్యాలీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్రతి పాయింట్ అలాగే ఉంది. కింద నుంచి వీడియో తీసుకున్నా అలాగే ఉంది, పైకి వచ్చి వీడియో తీసుకున్నా అలాగే ఉంది. సో ఇంకొంచెం పైకి వెళ్ళి తీసుకున్నా అలాగే ఉంది. సూపర్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఇది. అసలు వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు ఫుల్గా. క్లౌడ్ చూడు ఎట్టుందో. కెమెరా పట్టుకోనికి కూడా ఓపిక లేదు, మాట్లాడానికి కూడా ఓపిక లేదు యాక్చువల్గా అయితే. బట్ వ్యూ చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నా. అమ్మా ఇదంతా కూడా ఒకటే కొండ ఇది. సో ఒక్కటే కొండ మీద పైకి ఇంకా వచ్చేస్తూ ఉండడమే పైకి. అందువల్ల హై ఆల్టిట్యూడ్ ఉంటుంది. ఒకటి చాలా అప్స్ ఉంటుంది ఎక్కువ. కేదార్నాథ్లో ఇంత స్ట్రెయిన్ కాలేదు, బట్ ఇక్కడ మాత్రం చాలా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది. అమ్మా ఇక్కడ ఒక హై పీక్ పాయింట్ వచ్చేసాను. సో ఈ పాయింట్ కింద నుంచి కూడా కనిపిస్తుంది. బట్ ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ ఈజీగా ఉంటుంది. కావట్లే, జలుబు చేసింది మెయిన్గా. ఒకటి గొంతులో ఎలాగో ఉంది, చాలా ఘోరంగా ఉంది. అదే అక్కడ నుంచి సో ఆ కొండ పీక్ వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. వెళ్దాం. ఇంతవరకు వచ్చినా అక్కడికి వెళ్దాము. ఆ మహాశివుడు ఎప్పుడు నా వెంట ఉంటాడు అనుకుంటున్నా. ఇక్కడ నుంచి ఎంత హైట్ ఉంది తెలుసా? ఇంకా చాలా హైట్ ఉందండి. అంత ఈజీ కాదు. కేదార్నాథ్ ఈజీగా ఎక్కేసాం కానీ చాలా కష్టం. తుంగనాథ్ మాత్రం చాలా కష్టం. తక్కువ డిస్టెన్స్, హై ఆల్టిట్యూడ్, చాలా కష్టం. చాలా ఇబ్బంది పడుతున్నా కానీ వెళ్తా, ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు హెల్ప్ చేస్తారు పైన. మనకి డాగ్స్ చూస్తే చూడండి ఎంత హెయిర్ ఉంది వాటికి. హిమాలయన్ డాగ్స్ ఇవన్నీ కూడా. ఇవేవో రేర్ బ్రీడ్స్ లాగా ఉంటాయి. చాలా హెయిర్ ఎక్కువ, బాగా పుష్టిగా ఉంటాయి. అది చూడండి, చూపిస్తా చూడండి ఎంతలా ఉందో. ఎంతలా ఉంది అది. అవి చూడండి ఎంత అందంగా ఉన్నాయి. మంచిగా ఇంత చర్మం ఎక్కువ, హెయిర్ ఎక్కువ అండి, నల్లగా చాలా బాగున్నాయి. చూడండి చాలా అందంగా ఉన్నాయి.
వచ్చేసిన, దగ్గరికి వచ్చిన, చాలా దగ్గరికి వచ్చిన. ఇంకొక 250 km ఉంటుంది, 250 మీటర్స్ ఉంటుంది, ఒక 1/4 కిలోమీటర్. అమ్మా ఎనర్జీ లెవెల్స్ పూర్తిగా లో లెవెల్కి వెళ్ళిపోయాయి, ఎనర్జీ లేదు. సరిగా నీళ్ళు కూడా లేవు ఎక్కడ. షాప్స్ అయితే ఎక్కడెక్కడో ఒకటి ఉంది. అక్కడ షాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ షాప్ వరకు కూడా ఆ నీళ్ళు ఉండట్లేదు. చాలా ఇబ్బంది ఉంది. ఇంకా అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది, సో అక్కడే టెంపుల్. వెళ్ళాలి, ఇంకా వెళ్తా త్వరగా. మాకు అనిపిస్తుంది గుడి తుంగన టెంపుల్ అక్కడ దూరంగా. వచ్చేసిన టెంపుల్ దగ్గరికి వచ్చేస్తున్నా. హర మహాదేవ శంభో శంకర. వచ్చేసిన వచ్చేసిన. బ్యాక్ సైడ్ ఉంది టెంపుల్, తుంగనాథ్ టెంపుల్. ఇది ఇండియాస్ హైయెస్ట్ పీక్. ఇది శివ టెంపుల్ ఉండడం హైయెస్ట్ పీక్లో ఈ టెంపులే. తర్వాత పరమశివుడు పార్వతీదేవిని ఇక్కడే పెళ్లి చేసుకున్నాడట. సో అందుకే ఇక్కడ చాలా ఫేమస్ ఇది. చాలా టెంపుల్స్ అన్నీ కూడా ఇట్లా హిమాలయాస్లో మొత్తం అన్నీ ఇలాగే ఉన్నాయి. అంకుల్ తోడ ఇలాగే ఉన్నాయి. పూర్తిగా అలసిపోయా, నా దగ్గర ఎనర్జీ అయితే లేదు. అమ్మా కూర్చుని నేను ఊరికైతే, గొంతు కూడా రావట్లేదు, ఆయాసం ఉంది చాలా. జై బోలే జై బోలే జై బోలే. లోపల ఇంకోటి చెప్పాలి, లోపల వీడియో తీయలేదు, సో అందుకే వీడియో తీయలే. వీడియో తీసుంటే బాగుండేది, కానీ ఏం చేద్దాం, బయట తీసుకున్నాం. ఇక్కడ నంది విగ్రహం ఇక్కడ ఉంది చూడండి, బయట నంది విగ్రహం అక్కడ ఉంది. నాకు వీడియో తీసే ఓపిక కూడా లేదు పూర్తిగా. అమ్మని సఫర్ అయిపోతున్నా. ఇక్కడ లోపల పరమశివుడు, సో లోపల క్యాప్చర్ చేసే ఆప్షన్ ఉంటే సో లోపల క్యాప్చర్ చేస్తాను, లేకపోతే ఏం చేయలేను నేను. పైకి వస్తేనే దర్శనం అయిపోయింది, లాస్ట్ నేనే దర్శనం అయిపోయింది. టెంపుల్ క్లోజ్ చేస్తారు. దేవుడు ప్రతి విషయంలో అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు ఆయన దర్శనం జరిపించాలని జరిపించేశాడు ఆయన. గోపి బ్రో మాత్రం ఫోటోలు తెగ దిగేస్తున్నాడు. నాకైతే ఫోటో దిగడానికి కూడా ఓపిక లేదు. చాలా బలవంతం మేరకు వాళ్ళు నేను తీస్తా లేకండి అంటే వెనక లేసాను. నేను తర్వాత అలా కాసేపు ధ్యానం చేసుకున్న తర్వాత వాళ్ళు మేము ఫోటో తీస్తాను లేగ సురేష్ అంటే అప్పుడు లేచి ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అది కూడా తమ్మునేల్స్ కావాలి కదా అని చెప్పి తీసుకున్నాను. కొన్ని నార్మల్ టెంపుల్ ఫొటోస్ అన్నీ కూడా నేను నార్మల్గా క్యాప్చర్ చేశాను. సో మంచి లొకేషన్ని కూడా తీశాడు మన గోపి అయితే. ఇంకా చాలా అద్భుతంగా హెల్ప్ చేశారు నాకైతే వాళ్ళు. థ్యాంక్ యూ గాయస్ అందరికీ. వీడియో మీరు అందరు చూస్తుంటే మాత్రం అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను పక్కాగా. సో నేను ఇంత దూరం రావడానికి కారణం మీ 6 మందే. సో మీరు యాక్సెప్ట్ చేయకపోతే కనుక నేను ఇంత దూరం వచ్చేవాడిని కూడా కాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గాయస్. 6 మెంబర్స్కి కూడా చాలా 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 థ్యాంక్ యూ వెరీ. ఇక్కడ టెంపుల్ ఉంది, మహానాథ్ టెంపుల్ అని చెప్పి. సో అక్కడ చదవలేకున్నా, నాకైతే కావట్లే. ఇక్కడ టెంపుల్ ఉంది. ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలన్నీ పెట్టించారు. ఇది ఆలయం ఒక సైడ్ నుంచి. ఇది లోకల్ వైన్ ఇది. సో ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా, చాలా బాగుంది. తాగిన పుల్లగా చాలా బాగుంది ఇది. బ్రో చేర్స్. భయ్యా 2 గ్లాసులు తాగుతున్నాడు.
తుంగనాథ్ అయిపోయింది. సో తుంగనాథ్ నుంచి ఇప్పుడు చంద్రశీల వెళ్తున్నా. చంద్రశీల ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంది. సో అందుకే ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నాం అంటే సరే పద నేను వస్తాను, కొంచెం ఓపిక చేసుకుని వెళ్తున్నా. వాళ్ళు హెల్పింగ్ ఉన్నారు కాబట్టి. చలి అయితే ఎక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతికి గ్లౌజులు, రెయిన్ కవరు, స్టిక్ అన్నీ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇక్కడ ఈ కొండ మీద ఉన్న స్ట్రక్చర్ గమనించినట్లయితే చూడండి, ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఈ కొండ మీద ఉన్న స్ట్రక్చర్ బాగా గమనించండి. ఏ బొమ్మ కనిపిస్తుందో, ఏ దేవుడు కనిపిస్తున్నాడో నాకు కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా. సో చూద్దాం అది కూడా ఎంతమంది దాన్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో మాత్రం. చంద్రశిల అంటే ఇంకా ఒక హయ్యెస్ట్ పీక్. ఒక వింటర్ టైంలో అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అంతా కూడా స్నో ఉంటుంది వింటర్ టైంలో. సూపర్బ్గా ఉంటుంది వెళ్ళడానికి అయితే మాత్రం. అంత అద్భుతమైన ప్రదేశం చంద్రశిల కూడా. ఒక పాయింట్ కూడా వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 3,800 ఎంతో ఉంటుంది పీక్ ఇది. ఒక మనకి చాలా అద్భుతమైన ప్లేస్ ఇది, చెప్పడానికి మాటలు ఉండవు. కానీ ఆ హైట్కి వెళ్ళి, అది కూడా నేను వెళ్ళిన టైం కూడా ఏంటంటే ఇంకా ఈవినింగ్ టైం వెళ్ళాను. సో ఈవినింగ్ టైంలో నేను మంచి ఒక సన్సెట్ వ్యూ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీరు కూడా చివరి దాకా వీడియో చూడండి. ఆ సన్సెట్ వ్యూ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అసలు దాన్ని మనం మాటల్లో కూడా వర్ణించుకోలేము. ఆ సన్సెట్ వ్యూని అయితే మాత్రం అంత అద్భుతంగా ఉంది నాకైతే. నేను ఒక్కసారిగా నిజంగా ఇక్కడ ఉన్నానా అనే స్థాయికి వెళ్ళిపోయా లాస్ట్కి. నాకు ఆశ్చర్యం కలిగించేలాగా ఉండేది మొత్తం మీద. అంత అద్భుతంగా ఉంది అయితే మాత్రం. మాటలు లేవు. ఆ పాయింట్కి వెళ్ళిన తర్వాత అయితే మాత్రం అసలు నా దగ్గర నోట్లోంచి మాటలు రాలేదు. ఇంకా నిజమైన ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ అది. కళ్ళు చెమ్మర్చాయి నాకైతే మాత్రం. అంత దూరం నేను ఎలా వచ్చాను రా బాబు అనేసి. ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన ప్లేస్ ఇది అయితే మాత్రం. బాగా గమనించండి, హనుమంతుడి కేసు ఉంది కదా. ఎవరు లేరు కింద కూడా. నేనే లాస్ట్. దిస్ ఈజ్ మై అచీవ్మెంట్ అనుకుంటా, ఖచ్చితంగా అనుకుంటా. సన్సెట్ అవుతుంది. ఎడిటింగ్ చేసి పెడతా, అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా. ఇప్పుడు మాటలు అయితే రావట్లే. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా సన్ రైజ్, సన్సెట్. మాటలు ఏంటి, మైండ్ దెబ్బతుంది. ఆ సిచ్యువేషన్లో నా పరిస్థితి అయితే మాత్రం నార్మల్గా అయితే లేను. నేను చాలా భయపడుతున్నాను. ఒకటి ఉన్న పీక్ లాంటిది, ఆ హై ఆల్టిట్యూడ్ లెవెల్కి నాకు సరిగ్గా బ్రీతింగ్ కూడా రావట్లేదు. చాలా ఇబ్బంది ఎదురైంది నాకైతే మాత్రం. నేను అంత ఎక్కుతానా ఎక్కలేనా అనిపించే స్థాయికి వెళ్ళింది. కొన్ని చోట్ల ఇక్కడ ఆగిపోదామా, ఇంకా వెళ్ళలేనేమో, వాళ్ళు రిటర్న్ వస్తారు కదా మళ్ళీ ఫ్రెండ్స్, సో వాళ్ళతో వెళ్ళిపోదాంలే ఇట్లా అనిపించింది. బట్ కానీ వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి, నేను చూడాలి వెళ్ళి. సో ఆ పీక్ నేను ఎక్కానని చెప్పి నేను గొప్పగా చెప్పుకోవాలి చాలామందితో అనే ఒక ఉద్దేశంతో నేను ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా ట్రై చేశాను. కొద్దిసేపు కూర్చుంటూ ఆయాసం తీర్చుకున్న తర్వాత కొద్దిసేపు నిలబడి వెళ్తూ అలాగే చాలా వెళ్ళాను. చాలా అద్భుతంగా ఉంది. వెళ్ళిన తర్వాత అయితే మాత్రం వర్త్. అసలు అంత మనం కష్టపడి వెళ్ళిన దానికి మాత్రం వర్త్. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, వర్త్ వర్మ వర్త్ అన్నట్టుగా. సో ఇది కూడా పక్కాగా వర్త్. మనం చేసిన కష్టానికి వెళ్ళిన దానికి ఫలితం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చూడండి, ఒక్కసారి లొకేషన్ చూడండి,
ఇంత అద్భుతమైన లొకేషన్ ఎక్కడో బయట ఎవరో వీడియోలో చూడడమే కానీ నేను ఇలాంటి వీడియో తీస్తాను, ఇలాంటి లొకేషన్ గల వీడియో నేను కూడా తీయగలను, నేను కూడా పోస్ట్ చేయగలను, నా ఛానల్లో కూడా నేను చెప్పగలను, చూపించగలను అని చెప్పి ఇంతవరకు ఎప్పుడు అనుకోలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇది నేను ఇలా ఒక మంచి వీడియోను నా ఛానల్లో నేను పోస్ట్ చేయడం కూడా. సో ఈ వీడియో పక్కా చూడండి, అందరు కూడా లాస్ట్ వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనోడి పేరు విద్యాసాగర్, మంచి ఎక్స్ట్రాడినరీ అతను, చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ మనోడికి, విద్యాసాగర్కి అయితే మాత్రం సూపర్ పర్సన్. నేను ఫస్ట్ టైం ట్రెక్ చేసిన సమ్మిట్ ఇది. సో ఆ సమ్మిట్లో అలా పైన ఆ త్రివర్ణ పతాకం అలా ఎగురుతూ ఉంటే మాత్రం నాకు ఒళ్ళు జలదరిచిపోయింది. ఏంట్రా అసలు ఇది, గూస్ బంప్స్ వచ్చేలాగుంది కదరా నాకు. నిజంగా ఒక దేశభక్తున్న వాడు ఎవడైనా కానీ అంత హైట్లో మన నేషనల్ ఫ్లాగ్ అట్లా ఫ్లై అవుతూ ఉంటే మాత్రం అది మామూలుగా ఉండదు, రక్తం ఉడికిపోతుంది. మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది, వైఆర్ ఇండియన్స్ అనేది, మనం భారతీయులం అనే దానికి ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనేది పక్కా ఉంటుంది. జై భారత్, జై హింద్, జై కిసాన్ అనేది ఖచ్చితంగా, జై జవాన్ అనేది కూడా ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. సో అలా హైట్లో మంచి సన్సెట్ టైంలో మంచి ఎక్స్ట్రాడినరీ స్పేస్ అది. వా, అసలు మెమరబుల్ మూమెంట్ నాకు లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ అది. నేను జీవితంలో ఎప్పుడు కూడా ఈ క్షణాలను అయితే మర్చిపోలేను. అంత ఎక్స్ట్రాడినరీ ప్లేస్ అది నాకైతే మాత్రం, నిజంగా ప్రామిస్ కంటే. కంప్లీట్ సన్సెట్ మూమెంట్ అంతా కూడా నేను ఒక 20 సెకండ్స్లో క్యాప్చర్ చేయగలిగాను. సో చూడ్డానికి అయితే అద్భుతంగా ఉంటుంది. సూర్యుడు అలా కొండల మధ్యలో, మేఘాల మధ్యలో నుంచి అలా కొండల మధ్యలోకి దిగిపోతూ ఉంటాడు. ఎంతో అద్భుతంగా ఉంటుంది చూడడానికి అయితే మాత్రం. చూసేయండి ఇక్కడ వీడియోలో మీరు పక్కాగా అయితే. మరికొన్ని అద్భుతమైన విజువల్స్ కూడా చూడండి. సో అన్నీ కొన్ని క్యాప్చర్ చేశాను. సో అవన్నీ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ మనకి పైన చూస్తే కనుక మంచు అంతా ఉంటుంది, పైన అంతా కూడా కొండల మీద చాలా అద్భుతంగా ఉంటుందండి చూడడానికి అయితే మాత్రం. అసలు మాటలు రావు అంత దూరం వెళ్ళిన తర్వాత. మన వాళ్ళు ఇక్కడ రవీను మరియు సాయిరామ్, సో బ్యూటిఫుల్ పర్సన్స్ వాళ్ళు కూడా, చాలా మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు, చాలా హెల్ప్ చేశారు నాకు కూడా అక్కడ ట్రిప్లో అయితే మాత్రం. మనోడు గోపి ఆదిలోనే చూసారు మీరు అక్కడ ఉన్నాడు. ఇంకోటి మనోడు ఫోటోలు తీసుకుంటున్నాడు ఉదయ్, ఇతను కూడా సాయి. సో ఇతను కూడా చాలా అద్భుతమైన వ్యక్తి, చాలా మంచి వ్యక్తులు అందరూ కూడా. సో ఇదండి వీడియో మొత్తానికి. చోప్తా నుంచి తుంగనాథ్ నుంచి చంద్రశీల. సో కంప్లీట్ వీడియో ఇది. సో అద్భుతంగా ఉంది నాకైతే మాత్రం ఎక్స్పీరియన్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ఎనీ డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. సో అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో వీడియో అయితే చూస్తున్నారు అందరూ, బట్ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఊపు ఉంటుంది బాగా వీడియోస్ చేయడానికి ఎక్కువగా. సో నీరసం వచ్చేస్తుంది నాకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఫేస్ చూడు ఎలా ఉందో.